వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? చదువుతున్నారా లేదా? సో ఇంకా నాకైతే మండే వచ్చింది అని అంటే కొంచెం బిజీ అనమాట. ఎందుకంటే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో కరెంట్ అఫైర్స్ అవన్నీ నోట్ చేసుకోవాలి నేను. ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ కరెంట్ అఫైర్స్ అయితే చూడాలన్నమాట. సో ఈ రోజు వచ్చేసి ఎక్కువ క్వశ్చన్సే ఉంటాయి. సో అందరు ప్రిపేర్డ్గా ఉండండి. నా వీడియో కంటే ముందే కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసి మళ్ళీ మన ఛానల్లో ఈ వీడియో చూడడం బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఇంకా క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ అంతకంటే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలండి. ఛానల్లో ఆల్రెడీ 1 మంత్ అయిపోయిందనమాట నేను జాయిన్ అది చెప్పేసి. సో ఇంకెవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే జాయిన్ అవ్వద్దు. అండ్ రిపీట్ అది ఒకటి ఉంటుంది కదండి, ఆటోమేటిక్గా మనీ డెబిట్ అవుతుంది చూడండి. సో అదే ఆప్షన్ అయితే తీసేసుకోండి. నేను మళ్ళీ కొత్త ఇనిషియేషన్ ఏమైనా తీసుకొస్తా అని అన్నప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు మాత్రము అంటే రీసెంట్గా జాయిన్ అయ్యి 1 మంత్ కంప్లీట్ కాలేదు అని అనుకునే వాళ్ళు మాత్రము మళ్ళీ ఒకసారి పాలిటీ క్లాసెస్ అంతా వినండి. అండ్ అక్క మేము తెలియకుండా మాకు ఒకసారి జాయిన్ అయిపోయాము అని అంటే అందులో ప్రాబ్లం ఏం లేదండి. నేను వీడియోస్ ఏమీ రిమూవ్ చేయలేదు కదా. సో మీరు మళ్ళీ దాన్ని చూడొచ్చు అనమాట. అంటే నాకు కొంచెం టైం అయితే పడుతుంది. ఈ మంత్లో అయితే నేను స్టార్ట్ చేస్తాను. కాకపోతే ఈ రిజల్ట్స్ గోల్ ఒకటి క్లియర్ అయిపోతే ఐదర్ పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి వచ్చేస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటాను అనమాట. గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి అంత మనం బాగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి సో దాని గురించి ఎక్కువ ఏం పెట్టుకోను. ఓన్లీ గ్రూప్ 1 మీదనే మన మెయిన్ గోల్ వచ్చేసి అదే కాబట్టి సో ఆ రిజల్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ చాలామంది అక్క మీకు ఒకవేళ ఇన్ కేస్ గ్రూప్ 1 రాకపోతే మీరు ఏం చెప్పరా అని అంటే అట్లేం లేదండి, నేను చెప్తాను. చాలామంది మెయిల్ చేస్తున్నారు, అక్క మీ క్లాసెస్ కోసం వెయిట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఏంటి అంటే మీరు నా గురించి వెయిట్ చేయొద్దు. అండ్ ఆ విషయం గురించి నేను మాట్లాడబోతున్నాను వీడియోలో. సో వీడియో చివరి వరకు చూడండి. సో ఇంకా అంటే ఈరోజు మ్యాక్సిమం అంటే చాలా సింపుల్గానే అడుగుతానండి క్వశ్చన్స్. మండే కదా, ఇంకా రేపటి నుంచి మాత్రం కొంచెం డెప్త్ ఉన్న కరెంట్ అఫైర్స్ అడుగుతాను. అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సబ్జెక్ట్స్ 2 అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటిదంటే, రీసెంట్గా ఏ స్టేట్ క్యానబీస్ ఫార్మింగ్ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది లాంచ్ చేసింది అనేటువంటిది చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనేటువంటి ఈ బుక్ ఎవరిది అనేటువంటిది చెప్పండి. ఇది ఎలిఫెంట్స్ యొక్క మూమెంట్స్ని ట్రాక్ చేయడం కోసం ఒక స్టేట్ వాళ్ళు అయితే ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చారనమాట. ఏంటిది అంటే ఒక ట్రాకర్ లాగా వాటి యొక్క మూమెంట్ని కనిపెట్టడం కోసము ఏ స్టేట్ తీసుకొచ్చింది ఈ యొక్క ఆవిష్కరణ అనేటువంటిది మీరు షేర్ చేయాలి కమెంట్ సెక్షన్లో. ఇంకొకటి, ఇది ఇండియాలో ఫస్ట్ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీ ఫర్ వ్యాక్సిన్స్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కోసము అంటే ఎక్కడ ఈ రీసెర్చ్ ఫెసిలిటీ అనేటువంటిది ఇండియాలోనే ఫస్ట్ అన్నాం కాబట్టి కొంచెం సూపర్లేటివ్ వర్డ్స్ అనేటువంటిది మనకు న్యూస్లో కనిపించినప్పుడు కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాలన్నమాట. సో ఇదొక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇంకొకటి, మనకు గగన్యాన్ సముద్రయాన్ ఏ ఇయర్లో రాబోతుంది అండ్ చంద్రయాన్ 4 ఏ ఇయర్లో రాబోతుంది. ఇయర్స్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వాళ్ళు అంత డెప్త్గా ఇవ్వలేకపోవచ్చు. ఒకవేళ స్టేట్మెంట్ బేస్డ్ అడిగినా కూడా ఇట్లాంటి వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనము 3rd టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆ క్వశ్చన్ పేపర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో కనుక చూసినట్లయితే 3rd టైం రాసింది. సో అందులో మనకు చంద్రయాన్ 3 మీద ఒక బిట్ అయితే పడింది. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ బిట్. సో నేను ఆ బిట్లో 3 స్టేట్మెంట్స్ ఏమో ఇచ్చారు, నేను 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక స్టేట్మెంట్ నేను చదవడం రాంగ్గా చదివాను అనమాట. అంటే ఓవర్లుక్లో కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అనుకొని చదవడం ఓవర్లుక్లో పోయిందనమాట నాకు అది. సో ఆ బిట్ మొత్తానికి పోయింది. సో నాకు అక్కడ ఒక 1 మార్క్ పోయింది. చాలా సింపుల్ బిట్, ఎవరైనా గెస్ట్ చేయొచ్చు, కానీ కొంచెం ఓవర్లుక్ అవడం వల్ల పోయిందనమాట. సో అవేర్నెస్ అనేటువంటిది ఉండాలన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఏదైనా బిట్స్ పడుతున్నాయి, ముఖ్యంగా ఇస్రో కానీ ఇట్లాంటి ప్రయోగాలు ఇట్లా న్యూస్లోకి వచ్చినప్పుడు కొంచెం బాగా ఫోకస్డ్గా ఉండండి. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి బ్యాంబూ బంకర్స్ అనేటువంటిది న్యూస్లో వచ్చింది కదండి. సో అసలు ఇది ఏంటి, ఎవరెవరు ఇందులో కలిసి అంటే అసలు దేనికోసం ఇది అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అనేటువంటిది చెప్పాలి. ఆల్రెడీ నేను దీన్ని అడిగానండి, కానీ హరీష్ అకాడమీలో ఈ బుట్టి గురించి మళ్ళీ అంటే డిస్కస్ చేశారు సార్ కాబట్టి సో ఇది మళ్ళీ నేను అడుగుతున్నాను. ఈ COWAS ఇకోవాస్ ఇందులో నుంచి ఒక 3 దేశాలు అయితే లెఫ్ట్ అయినాయి అనమాట. సో ఇది ఆల్రెడీ అడిగిన బిట్, మళ్ళీ అడుగుతున్నాను. నెక్స్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఖచ్చితంగా ఈ బిట్ పక్క పడుతుంది. ఏ 3 దేశాలు ఇకోవాస్ నుంచి ఎగ్జిట్ అయ్యాయి, అంటే ఏ 3 దేశాలు లెఫ్ట్ అయిపోయాయి అని చెప్పేసి ఖచ్చితంగా బిట్టుబడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా IIT అయితే రేట్ ఆఫ్ ఐరన్ కోటింగ్ డిగ్రేడేషన్ అనేటువంటి ఈ వార్తతోటి న్యూస్లోకి వచ్చింది. సింగిల్ లైన్ స్టేట్మెంట్ అండి. ఇట్లాంటివి కూడా మనకు గ్రూప్ 1లో
కాన్సన్ట్రేట్ చేస్తారో అది మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ 3 సార్లు ప్రిలిమ్స్ రాసిన వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుంది. అసలు గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో ఎట్లాంటి బిట్స్ అడుగుతున్నారు, దేని మీద ఎక్కువ ఫోకస్గా ఉన్నారు, ఎక్కడెక్కడన్నా అంటే ఐఐటీస్ గురించి వచ్చినప్పుడు కానీ, ఇది దేశంలో మొదటిసారి, రాష్ట్రంలో మొదటిసారి, ప్రపంచంలో మొదటిసారి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉంటున్నారనమాట ఎగ్జామినర్. అండ్ ఇంకా ప్రతిరోజు ఇంకా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతానండి. అంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్సే కాదు, మీ అందరికీ తెలుసు. చాలామంది ఎస్ఏస్ అక్క ఎట్లా పంపించాలక్క అని అంటున్నారు. మన ఛానల్లో అబౌట్ సెక్షన్లో ఒక మెయిల్ ఐడి ఉంటుంది కదండి, అది నా మెయిల్ ఐడియే. కొంతమంది మెయిల్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, అక్క ఇది మీదేనా లేకపోతే మీ టీమ్దా అని. టీమ్ అలా ఏం లేదండి. ఐఎమ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ హూ ఈజ్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో మీరు భయపడాల్సిన పని లేదు. రాంగ్ మెయిల్ ఐడి అట్లా ఏం అనుకోవద్దు. అదే మెయిల్ ఐడికి మన ఛానల్లో చాలామంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ దే ఆర్ సెండింగ్, అంటే వాళ్ళ యొక్క ఆన్సర్స్ కానీ ఏ క్వశ్చన్ అడిగినా కూడా. అండ్ మోర్ ఎవర్ చాలామంది ఏంటిదంటే మన యూట్యూబ్లో కమెంట్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు నోట్స్లో మన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నేను ఏదైతే అడుగుతానో వాటిని కమెంట్స్ని ఇక్కడ పెట్టి మళ్ళీ నాకు నోట్స్లో రాసి కూడా పంపిస్తున్నారనమాట. సో దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్స్ అనమాట. సో చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కేవలం కరెంట్ అఫైర్స్ అయినా అంటే నో, కరెంట్ అఫైర్స్ ఒక్కటే చదివితే సరిపోదండి. వీ హ్యావ్ టు బ్రష్ అప్ అవర్ జనరల్ స్టడీస్ టు. జనరల్ స్టడీస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ తెలుసు కదా. సో నేనైతే మెయిన్గా మన ఛానల్లో గ్రూప్ 1 కోసం ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఎవరైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తున్నారో వాళ్ళని పర్సనల్గా గైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పర్సనల్ గైడెన్స్ అని అంటే ఎక్కడ నేను ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకుంటలేను. దిస్ ఈజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేనే ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇట్లా కాదమ్మా, ఇట్లా రాయాలి అని చెప్పేసి నేను ఇక్కడ వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతున్నాను. అండ్ కొంతమంది ఏంటంటే పర్సనల్గా అక్క మేము ఈరోజు ఇది రాసాము, ఇది చదివాము అని చెప్పేసి అన్న వాళ్ళకి ఓకేమ్మా యూ కంప్లీటెడ్ దిస్ కదా, సో నెక్స్ట్ ఇంకొక 1 వీక్ అంటే 1 వీక్ పోర్షన్ ఇస్తున్నాను అనమాట. మెయిన్లీ హౌస్ వైఫ్స్ చదువుతున్నారు. సో హౌస్ వైఫ్స్కి నేను ఈరోజు ఇది కంప్లీట్ చెయ్యి అని చెప్పేసి చెప్పలేకపోతున్నాను అనమాట. కిడ్స్తో ఉన్నాం అక్క అది ఇది అని అంటున్నారు కాబట్టి సో వాళ్ళకి ఏంటిదంటే నేను ఒక 1 వీక్ ఇది చదవండి అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ దే ఆర్ డూయింగ్ అనమాట. అండ్ సిస్టర్స్ ఎవరైతే మన ఛానల్లో రెగ్యులర్గా కమెంట్స్ చేస్తున్నారో యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అంటే మీరు మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీ గురించి చెప్తున్నానని. మీ గురించి కాదు. దేర్ ఆర్ అంటే ఒక 1 మంత్ నుంచెలే అనమాట కొంతమంది హౌస్ వైఫ్స్ ఈ రోజు నుంచెలే అక్క ఈ రోజే మేము మీకు మెయిల్ చేస్తున్నాము, ఈ రోజు మేము ఇది చదివాము అని చెప్పేసి. అంటే రియల్గా అసలు ఈ విషయం నేను ఎప్పుడు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను అనమాట. సో దే ఆర్ డూయింగ్ దేర్ అంటే చాలా బాగా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, సో వెన్ ఎవర్ యు ఆర్ స్టార్టింగ్ అంటే ఎప్పుడైతే మనము గ్రూప్స్ లాంటి వాటికి కానీ యూపీఎస్సీకి కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నామో సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ అనమాట. బేసిక్స్ అంటే ఏంటిదండి మనందరికీ ఎన్సీఆర్టీస్. చాలామంది ఏమనుకుంటారంటే ఎన్సీఆర్టీసీ ఆర్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. అది రాంగ్ అనమాట. మీరు అనుకునే విధానం రాంగ్. ఎన్సీఆర్టీస్ అనేటువంటిది ఓన్లీ యూపీఎస్సీకి గ్రూప్ 1కే కాదు, ఈవెన్ గ్రూప్ 2 గ్రూప్ 3కి కూడా యూజ్ అవుతాయి. అట్లని గ్రూప్ 4కి నేను ఎన్సీఆర్టీస్ చదవమని నేను స్పెషల్గా చెప్పను అనమాట. ఇంకా ఈరోజు మీరు రాయబోతున్న ఎస్సే వచ్చేసి మీరు కనుక చూస్తున్నట్లయితే నేను అడిగే క్వశ్చన్స్ సబ్జెక్ట్స్లో కూడా అడుగుతున్నాను అనమాట. సో మీరు దాన్ని ఎస్సే పరంగా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి నేనేంటిదంటే కొన్ని క్వశ్చన్స్ సబ్జెక్ట్స్లో నుంచి అడుగుతున్నాను కాబట్టి యూ హ్యావ్ టు రైట్ 3 sides. 3 sides కంటే ఎక్కువ రాయలేము కూడా దాన్ని. సో ఈరోజు నేను అడగబోతున్న టాపిక్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ మీద, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద. సో ఈ 2 టెక్నిక్స్ మీద మీరు 1.5 పేజీ రాసినా సరిపోతుంది. కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం డయాగ్రామ్స్ యాడ్ చేస్తూ, సో మీకు తెలిసిన ఇంకేమైనా కొంచెం ఇన్నోవేటివ్గా రాయడానికి ట్రై చేయండి. అంటే అందరు రాసే ఆన్సర్స్లా కాకుండా మీ ఆన్సర్ చూడగానే నేను అంటే మార్క్స్ ఇట్లా ఇచ్చేలాగా ఉండాలన్నమాట. ఒక మినిమం ఒక 6-7 మార్క్స్ ఇచ్చేలాగా మీరు ఆన్సర్ని అయితే నన్ను ఇంప్రెస్ చేయగలగాలి. మీరు నన్ను ఇంప్రెస్ చేయగలిగారు అని అంటే ఆటోమేటిక్గా అక్కడ ఎగ్జామినర్కి కూడా మీరు మీ పర్ఫార్మెన్స్ తోటి మీరు ఇంప్రెస్ చేయగలుగుతారు మీ ఆన్సర్ని. ఓకేనా? సో ఇట్లా ఈ రోజు నుంచి ఇది ట్రై చేద్దాము. సో ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్స్ని ఎందుకండి కేవలం 2-3 రాస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అంటే మన ఛానల్కి సపరేట్గా ఒక బుక్ అనేది పెట్టండి. బ్యాక్ సైడ్ నుంచి కరెంట్ అఫైర్స్ రాసుకుంటారండి. ఫస్ట్ నుంచి అంటే ఫ్రంట్ సైడ్ నుంచి నేను అడిగే క్వశ్చన్స్ అయితే మీరు రాయండి. ఇట్లా ఒక కంప్లీట్ ఒక 1 మంత్లోనే మీకు బుక్ నిండిపోతుంది. నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే నేను మీకు ఇది రాయండి, ఇది చెయ్యండి అని చెప్పేసి చెప్తానో సో దానికి 1 మంత్లో కంప్లీట్ బుక్ అయితే నిండిపోతుంది అండి. ఒక 200 pages బుక్ తీసుకొని ట్రై చేయండి. మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఒక 1 month 2 months తర్వాత మీరు చూసినట్లయితే ఓకే మనం ఇంత నేర్చుకున్నామా అని చెప్పేసి మీకే అనిపిస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఇంకా మీరు కూడా అడగచ్చు, అక్క మాకు కూడా డైలీ టార్గెట్స్ ఇవ్వండి అని చెప్పేసి. నేనేంటిదంటే ఈ టార్గెట్ ఇప్పుడు ఈ వీక్ ఇవ్వచ్చు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇవ్వకపోవచ్చు. అండ్ కొంతమంది చదవకపోవచ్చు. సో మీరేంటిదంటే మీరు ఎట్లానన్నా చదవండి. ఈ ఫిబ్రవరి మంత్లో
మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద నేను క్వశ్చన్స్ అయితే అడుగుతాను సిమిలర్లీ. అంటే ఈ ఫస్ట్ 15 డేస్లో, అంటే నెక్స్ట్ 15 డేస్లో నేను ఏంటిదంటే హిస్టరీ మీద క్వశ్చన్స్ అడుగుతాను. అది పేపర్ 1లో మనకు నార్మల్గా పేపర్ 1 ఎస్సే ఉంటుంది కదండి. అంటే నెక్స్ట్ పేపర్ 2లో మనకు గ్రూప్ 1లో హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మనకు జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పటి నుంచి నేను అడిగే క్వశ్చన్స్ ఏంటిదంటే, ఇంకా ఎస్సే కొన్ని క్వశ్చన్స్ చదివాం కదా, సో ఇప్పటి నుంచి నేను ఏంటిదంటే ఒక ఎస్సే క్వశ్చన్ ఇస్తాను అండ్ మనం క్వశ్చన్స్ కూడా మనం ఇస్తాం అనమాట. సో మీరేంటిదంటే ఖచ్చితంగా మీరు ఓన్గా అయితే రాయట్లేరు కదా, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి సోర్సులు వెతుకుతున్నారో కూడా నాకు తెలుసు. ఒక క్వశ్చన్ నేను ఇచ్చినప్పుడు ఫస్ట్ నేనే గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేస్తాను అనమాట. సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళి ఏ వెబ్సైట్ నుంచి ఆన్సర్ రాస్తున్నారు అనేటువంటి నేను సెర్చ్ చేసి చెప్తున్నాను కూడా, అమ్మ సోర్స్ మార్చండి అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. పలానా ఆ సోర్స్ నుంచి వెళ్ళి తెస్తున్నారు అని కూడా నేను కొంతమందికి చెప్తున్నాను. కొన్ని సోర్సులు ఎట్లా ఉంటాయంటే అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేరు అనమాట. సో యూ హ్యావ్ టు ఇంకా 2-3 సోర్సుల నుంచి వెళ్ళి తీసి రాయండి అమ్మా అని చెప్పేసి కూడా నేను కొంతమందికి చెప్తున్నాను. సో సబ్జెక్ట్ రిలేటెడ్ వచ్చేసరికి ఏంటిదంటే అవి ఎస్ఎస్ కాబట్టి నార్మల్గా సెర్చ్ చేస్తున్నారు. కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటిదంటే యూ హ్యావ్ టు టేక్ సోర్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ అనమాట. వెదర్ ఇట్ ఈస్ తెలుగు అకాడమీ అయినా కావచ్చు, మీ దగ్గర ఏమైనా స్టాండర్డ్ బుక్స్ ఉన్నా స్టాండర్డ్ బుక్స్ అయినా కావచ్చు అనమాట. సో అట్లా ఇప్పుడు నేను ఏంటిదంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో హిస్టరీ బిట్స్ అడుగుతాను. అది హిస్టరీ బిట్స్ అంటే క్వశ్చన్స్ అనమాట. దట్ మేబీ తెలంగాణ హిస్టరీ అయినా ఉండొచ్చు, ఇండియన్ హిస్టరీ అయినా ఉండొచ్చు. సో మీరు ఎట్లనైనా సరే మీరు దానికి బుక్స్లో నుంచి వెళ్ళి చూసి నాకు ఆన్సర్స్ రాయాలన్నమాట. సో అది అంటే యూనిట్ వైజ్గా ఇవ్వాలా లేకపోతే ఓవరాల్గా పిక్ చేయాలా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నవి, అంటే ఇంపార్టెంట్ ఉన్నవి మనకు తెలియదు అనుకోండి. సో యూనిట్ వైజ్ చెప్దామా ఎట్లా అనేది మీరు నా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీరు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే నేను మిమ్మల్ని అంత గైడ్ చేస్తాను, అంత మోటివేట్ చేస్తాను. ఓకేనా? సో మనందరం ఏంటిదంటే అందరం ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్స్మి. సో మనకేంటిదంటే ఇట్లా ఒకళ్ళు చెప్పేవాళ్ళు వెనకాలండి మనల్ని పుష్ చేస్తే ఖచ్చితంగా మనం సాధించగలుగుతామన్న కాన్ఫిడెన్స్ మనలో బిల్డప్ అయితే అవుతుంది అనమాట. సో అంతేనండి. మీరు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. సో రేపటి నుంచి హిస్టరీ బిట్స్ అడుగుతాను, జాగ్రఫీ క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదా. హిస్టరీ జాగ్రఫీ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో మనం సబ్జెక్టుని కూడా మనం డిస్కస్ చేద్దాం. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, వీ హ్యావ్ టు డిగ్ ఇన్ టు జనరల్ స్టడీస్ టూ అనమాట. ఓకేనా? నేను మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తుంటాను అండ్ మీ రెస్పాన్సెస్ కోసం కూడా వెయిట్ చేస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఓకేనా? బాయ్ అండి.